స్థాయికి చేరుకోవడం అయితే జరిగింది. సో నిన్న అన్నారు ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఈ రోజు 11 గంటలకని. సో 11 గంటల సమయం అయిపోతోంది. కానీ ఇప్పటి వరకు విజయ్ అయితే ఎలాంటి ప్రమాణ స్వీకారం అయితే చేయలేదు. అసలు అతని కార్ ఎక్కడుందో, అతని వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో, అతను ఎక్కడున్నాడో, అతని క్యాడర్ ఎక్కడుందో, నాయకత్వం ఎక్కడుందో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో ఎవరు కూడా ఎక్కడున్నారో కూడా ఏం తెలియనటువంటి పరిస్థితి. మహా అయితే బయటకు వస్తున్నాడు, గవర్నర్ గెలుస్తున్నాడు, గవర్నర్ నో చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి క్రమంలోనే తమిళనాడు ఇప్పుడు కుర్చీలాట పీక్ స్టేజ్కి తేలింది. సో నిన్న అనుకున్నారు కదా అందరూ కూడా ఈరోజు 11ంటికి చేస్తారని చెప్పేసి, లేదు కదా, అవ్వలేదు కదా. ఇంక ఇప్పుడు ఏంటంటే డిఎంకే ఏఐడిఎంకే మళ్ళీ పొత్తు పెట్టుకోబోతున్నాయా అని చెప్పేసి అక్కడ రాజకీయం చేయడం అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ ఇది పెట్టుకుంటే కనుక ప్రజల దగ్గర నుంచి మద్దతు రాదు వాళ్ళకి. అయినప్పటికీ కూడా 2.5 ఇయర్స్ ఈ పవర్ షేరింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే డిప్యూటీ సీఎంకి వచ్చేసి స్టాలిన్ని చేస్తారు, ఉదయనిధి స్టాలిన్ చేస్తారు, సీఎంగా పళనిస్వామి ఉంటాడు. ఎందుకంటే